పట్టుకెళ్తావా? పట్టుకెళ్తా. ఇటు ఇవ్వండారా. నాన్నయ్య, మనం నలుగురమే ఉన్నాం. వాళ్ళల్లో ఆ ముసలికి ఎక్స్ట్రా ఉంది. కరెంటు బిల్లు, ఆటో బిల్లు అన్ని వాళ్ళకి ఎక్స్ట్రా వెయ్యి. రేయ్, కార్బైడ్ వేసి మగ్గేసి పుచ్చకాయలా ఉన్నావు. మా అమ్మని ముసలక్క అంటావా? కమిలిపోయిన కర్బూజా పండులాగున్నావు. మా అబ్బాయిని అంత మాట అంటావా? చుట్టాలు పడిపోయిన చెత్త చంపులా ఉన్నావు. నువ్వు మా అమ్మనంటావా? తోలు వచ్చేసిన సీమ పందులాగున్నావు. నువ్వు మా నాన్నని అంత మాట అంటావా? అయ్యో అయ్యో అయ్యో, ఆగండి. గొడవలు పడకండి మేడం, గొడవలు పడకండి సారు. నాకు అసలు టెన్షన్ గా ఉండాది. మేం గొడవలు పడితే నీకు టెన్షన్ దేనికిరా? మీరిద్దరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం కదా సారు. నీకోసం మా ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెడితే కోపం పోతుంది అమ్మగారు. రేయ్, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావు అనుకో, ఆగి ఒక తన్నుదంతా, అప్పుడు నీ ప్రాణం పోతుంది. అది కాదు సారు, నా మీద కోపడితే కోపడ్డారు. మీరు మాత్రం గొడవ పడకండి సారు, కలిసి ఉంటేనే లాభం. సారు, ఇంకో విషయం ఏంటే? ఏం లేదు సారు, ఇంట్లో స్టవ్ ఒకటే ఉంది. మీరిద్దరూ గొడవ పడి వంట చేసుకోవడం మానొద్దు. మా వంట మేము చేసుకుంటాం. అబ్బో, ఏం లేదు పెద్దమ్మ గారు, మీరేమైనా చేసుకుంటే నాకు కొంచెం పెడతారు కదా. పెడతాం కానీ వచ్చి అడుక్కోకు. రేయ్, నీకు ఏ ఫుడ్ ఐటమ్ కావాలన్నా అదిగో ఆ బల్ల మీద పెడతాం, అక్కడే తిను. సారు, పొట్టోని కదా, పొట్ట కొంచెం పెద్దగా ఉంది, కొంచెం పెద్ద గిన్నెలో పెట్టండి. ఎక్కువగా పెడతాం కానీ ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళు. మేడం, కోపం వచ్చింది, కోపం వచ్చింది. నాన్నయ్య, నేను రేపు స్కూల్కి వెళ్ళాలన్నా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నా మన వంట ముందే అయిపోవాలి. అంటే మనం స్టవ్ ముందు వాడాలి. సరేనా? మనం కాకపోతే ఇంకెవరు వాడతారా? మనమే వాడదాం. సారు, ఓ సారు. ఏంట్రా గుమ్మం దగ్గర కాపలా గాయమంటే ఇక్కడికి వచ్చి సారు సారు అంటావు? ఏం లేదు సారు, పనికి ఆహార పథకం లాగా నేను మీ ఇంట్లో సర్వీస్ చేస్తున్నాను కదా, అందుకోసమనే జీతం అడుగుదామని వచ్చినా. జీతమా? ఎంత కావాలేంటి? మీ మంచి మనసుతోటి ఎంత ఇచ్చినా ఓకే సారు. ఎంత ఇచ్చినా ఓకేనా? సరే. ఇదిగో. ఇదేంటి సారు, ఇంత తక్కువ జీతం దునియాలో ఎవరుకున్నదు. కానీ నీకుంటుంది, ఎందుకంటే నీకు ఇక్కడ రెంట్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, టీడీఎస్ ఇవన్నీ పోగా మిగిలిన నీ జీతం 100 రూపాయలు. ఎంజాయ్ చేయి. అమ్మగారు, ఏంటి ఈ ఇంటి పద్ధతి నాకు నచ్చలేదు అమ్మగారు. ఆ రాంబాబు లాంటి వాడుంటే ఎవ్వరికి నచ్చదు. జీతం అడిగితే ఇదిగో ముష్టి 100 రూపాయలు ఇచ్చినాడు. ఇదెంత అన్యాయం, మీరే నాకు జీతం ఇవ్వండి అమ్మగారు. నీకు న్యాయం నేను చేస్తాను. ఆ 100 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి మేడం. అసలు ఈ ఇంటి ఓనర్ గా నీ శాలరీ నేను డిసైడ్ చేయాలి. మధ్యలో ఆ రాంబాబు ఎవడు? అంటే ఇప్పుడు నాకు జీతం మీరిస్తారా మేడం? ఇప్పుడు 100 కూడా ఇవ్వను. ఇంటి ఓనర్ ఎవరో ఫైనల్ అయిన తర్వాత అప్పుడు ఇస్తాను. ఆయన ఎలాగన్నాడు, ఈవిడ ఇలాగంది. ఏదైతేనేంది, ఈ ఇంట్లో నా పోస్ట్ కైతే డోకా లేదు. ఏంటే, ఏమైంది? పొద్దున అంత కంగారు పడుతున్నావు? మన డీల్ మర్చిపోయావా? డీల్ ఏంటి? ముందు మనం వంట చేసుకోవాలి కదా. మనం వెళ్ళకపోతే ఎదురింటి వాళ్ళు స్టవ్ వెలిగిస్తారు. భలే గుర్తు చేసావే. ముందు మనమే స్టవ్ వెలిగించాలి. పదండి. ఎవరికైనా ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది. వీళ్ళకేమో వాళ్ళ పేరు చెప్పంగానే ఎనర్జీ వచ్చేస్తుంది. సరే సరే, మీరంతా త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. లేవండ్రా. మంగా, ఏం టిఫిన్ చేస్తున్నావే? ఉప్మా.
కోసి స్టవ్ మీద గిన్నె పెట్టేలోపు రాంబాబు గిన్నె పెట్టేసి ఆ, అది నిజమేనే. ఇప్పుడు ఏం చేస్తావు? స్టవ్ మీద కర్చీఫ్ వేస్తాను. బస్సులో ఖర్చు వేయడం చూసాం, స్టవ్ మీద ఖర్చు వేయడం చూడడం ఇదే మొదటిసారి. ఆ, కూరగాయలమ్ము కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, ఆలుగడ్డ. కూరగాయలోడు వచ్చాడు, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. అమ్మా ఆ. నేను ఇవన్నీ కోసేసి స్నానానికి వెళ్తాను, నువ్వు వచ్చి పొయ్యి మీద పెట్టి ఉప్మా రెడీ ఆ, అలాగే. నాన్న ఈ రోజు టిఫిన్ ఏం చేస్తున్నావు? ఉప్మా అమ్మా, జీడిపప్పు బాగా వేస్ట్ చేస్తున్నాను. కుమ్మెదురు గాని పదండి, రెడీ అయి వచ్చేయండి. ఆ. అంటే ఏంటి? ఈవిడ ఖర్చీపేస్తే మేము కళ్ళప్పగించి చూస్తూ ఉండాలా? ఉప్మా గుమగుమలాడిపోవాలి. జీడిపప్పు ఉప్మా. నాన్నా నాన్నా ఏంటి? నా బెల్ట్ పట్టట్లేదు, తొందరగా రా. వస్తున్నా. ఉప్మా అయిపోయింది, ఈ లోపల నేను రెడీ అయి రావాలి. ఉప్మా నన్ను వండమని చెప్పి మంగొండేసిందేంటి? సర్లే. ఒరే పిల్లలు, త్వరగా వచ్చేయండి, ఉప్మా పెట్టేస్తాను. రండి త్వరగా. ఏంటే ముసలి, మంచిగా జీడిపప్పేసి ఉప్మా చేసినట్టున్నావు. నేనైతే మీకు గన్నేరు పప్పేసి ఉండేదండ్రా. నీకు ఎక్స్ట్రా లెక్క అవుతున్నాయి. ఆహా, నీ గారాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. లేకపోతే మీరు చదివే చదువులకి జీడిపప్పు ఉప్మా కూడానా? మిమ్మల్ని మీ అమ్మ పందెం కోళ్ళలాగా పెంచుతోంది. తగ్గకపోయావనుకో, ఈసారి నువ్వు నిద్రలో ఉండగా మంచం తీసుకెళ్లి రోడ్ మీద పడేస్తాం. ఆ, అప్పుడు ఏ లారీయో బస్సో నీ నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో. ఏంటమ్మా ఉప్మా అప్పుడే చేసేసావా? ఆ? అదేమిటే, నేనెక్కడ చేశాను? మొత్తం నువ్వే చేసావు కదా, నేను దింపాను అంతే. నేను చేశానా? జీడిపప్పు వేసి మరీ చేసావు కదే. మన ఇంట్లో జీడిపప్పు ఎక్కడదమ్మా? ఆ? మరి ఉప్మా ఎలా తయారైంది చెప్పమా? గుమగుమలాడిపోయేలా వండాన్రా. మీ నాన్న ఇంత బాగా ఉప్మా ఎలా వండాడని మీరు నాలుగు కొనుక్కుంటారు. అప్పుడు ఉప్మా తినలేమేమో. సెటైర్లొద్దు, పదండి. ఏంట్రా మీరు చేసిన పని? మా ఉప్మా దొంగతనం చేస్తారా? నా పిల్లల్ని దొంగలంటావా? దొంగలు కాకపోతే దొరలా వీళ్ళు. అయినా నీకు మాత్రం బుద్ధుండక్కర్లా? పిల్లలకు ఆ మాత్రం ఉండి పెట్టుకోలేవా? నేను స్టవ్ మీద కర్చీఫ్ వేస్తే నీ గిన్నె దాని మీదకి ఎలా వచ్చింది? నీకు అసలు సిగ్గుందా? నువ్వు ఖర్చీఫ్ వేస్తే ఆగిపోవాలా? అంటే నువ్వు చేసిన తప్పు కాదా? కాదు. అయితే వీళ్ళు చేసింది కూడా తప్పు కాదు. చూసారా జానకమ్మ గారు ఎలా వెనకేసుకొస్తుందో? ఆ? ఈ గిన్నె దించింది నేనేని తెలిస్తే నన్నేమంటారు? ఈ రోజు ఉప్మా దొంగతనం చేశారు, రేపు అన్నం దొంగతనం చేస్తారు, ఆ తర్వాత మజ్జిగ, పాలు, టీ, కాఫీ అన్ని దొంగతనం చేస్తారు. ఇలా అయితే మేము ఎలా బతకాలండి? అంత ఎమోషన్ అయిపోకు. ముందు తప్పు చేసింది నువ్వు. నేనా? నువ్వే.
నువ్వు ఖర్చు తీయకపోతే మా టిఫిన్ మేము రెడీ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఖర్చు అంటారేంటండి? సారు ఈడొకడు ఏంట్రా? గొడవలు పడకండి సారు. రేయ్, నువ్వు వెళ్ళకపోతే దెబ్బలు పడిపోతాయి. నాకు అసలు కోపం వచ్చేస్తోంది. 10 అంకెలు లెక్క పెట్టండి సారు. రేయ్! మర్యాదగా మా ఉప్మా మాకు ఇచ్చేసేయండి. మీకు ఇచ్చేస్తే మాకు స్కూల్ టైం అవుతుంది. మేము తినకుండా వెళ్ళాలా? మేము తినకుండా వెళ్ళాలా? వెళ్తే వెళ్ళండి. నాన్న వీలిలా వినరు. మనం ఫైట్ చేసి మన ఉప్మా మనం సంపాదించుకోవాల్సిందే. ఉప్మా కోసం ఫైటింగ్ ఎందుకు బాబు? అలా చెప్పండి బాబుగారు. అబ్బో. ఇదిగో బామ్మ, మా ఉప్మా మాకు ఇచ్చేస్తే మేము కామ్గా వెళ్ళిపోతాం. ఇవ్వంరా, కామ్గా వెళ్ళండి. ఒరే, ఆగండిరా, ఆగండి. గొడవలు ఎందుకు? పెద్దదాన్ని ఒక మాట చెప్తాను వినండర్రా. వినండి. రేయ్! అర్థమైంది అర్థమైంది. నేను ఒకటి చెప్తాను, అలా చేస్తారా? ఏంటది? మీరు తింటే వీళ్ళకుండదు, వీళ్ళు తింటే మీకుండదు. అలాగని అది అందరూ తినడానికి సరిపోదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరంతా మ్యూజిక్ కుర్చీల ఆట ఆడండి. అదే మ్యూజికల్ చెస్ గేమ్ అంటే. అదే, అందులో చివరిగా ఏ గ్రూప్ వాళ్ళు గెలుస్తారో ఆ గ్రూప్ వాళ్ళు ఈ ఉప్మా తినేయచ్చు. మనమే గెలుస్తాం. మరి ఓడిపోయిన వాళ్ళు తింటున్న వాళ్ళని చూడొచ్చు. మా ఉప్మా దొంగతనం చేసి మమ్మల్ని గెలుచుకోమంటారేంటండి? ఉప్మా కావాలంటే పోటీకి సిద్ధం కండి. సరే అన్న, వండుకొని తిన్న దానికన్నా వీళ్ళ మీద గెలుచుకొని తిన్నది ఇంకా టేస్ట్ గా ఉంటుంది. ఈ గేమ్ లో చిన్న చేంజ్ ఏంటంటే ఈ గేమ్ లో మేము మాత్రమే ఆడతాం. మీ పెద్దోళ్ళు గేమ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎస్, ఇప్పుడు గేమ్ లో ఇంకా వచ్చింది. మేమే గెలుస్తాం. గెలుస్తాం. సరే చూద్దాం. చూద్దాం. గేమ్ స్టార్ట్ చేద్దామా? మా పిల్లలు రెడీ. రేయ్, ఉప్మా మందని తెలిసినప్పుడు పెద్దగా ఆకలి లేదురా. కానీ ఇప్పుడు పోతుందేమో అని తెలిసినప్పుడు ఆకలి దంచేస్తోందిరా. ఎలాగైనా మన ఉప్మా మనకే దక్కాలి. చూసారా, అప్పుడే వాళ్ళలో భయం మొదలైంది. అంటే మనం సగం గెలిచేసినట్టే. అంటే మనం ఇప్పుడు సగం ఉప్మా తినేసి గేమ్ స్టార్ట్ చేద్దామా? చూడు నాన్న, నువ్వు భయపడుతూ వాళ్ళ ముందు తగ్గుతుంటే ఎలా మాట్లాడుతున్నారో. సరేరా, మిమ్మల్ని నమ్ముకుని ధైర్యం తెచ్చుకుంటున్నాను. మీ ప్రతాపం చూపించండి. అందుకు మా పిల్లలు రెడీగా ఉన్నారు. ఉప్మా చల్లారిపోతుందర్రా. రేయ్, నా పేరు నిలబెట్టండి రా. రాంబాబు పేరు పడగొట్టండి రా. వెళ్ళండి. కానివ్వండి కానివ్వండి. రెడీ, 1 2 3. కమాన్ 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 కమాన్. ఏయ్, సరిగ్గా ఆడండి, లేకపోతే మనకు ఉప్మా ఉండదు. రేయ్, జీడిపప్పు వేసి మరీ వండాను రా. మీరే గెలవాలి. నాన్న, నీ నోట్లో ఉప్మా పెట్టే బాధ్యత మాదే. ఆహా. తిరగండి 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 తిరగండి. Yes! యాహూ! ఇలా అవుట్ అయిపోయావేంట్రా? లేడీస్ ఫస్ట్ అంటారు కదా నాన్న, ఆ క్రెడిట్ నేను తీసుకొచ్చా. ఎందుకది మారుస్తున్నా? గేమ్ లో కిక్ ఉండాలి కదే, అందుకోసమని. మీరు రెడీయేనా? రెడీ. యా.
రెడీ 1 2 3 రన్ 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 Yes, come on. రెడీ అడిగోరా చూడు ఆకతాయిరో గిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకరకరలాడే మిరపకాయరో యారో ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ దాని చిటిక నీళ్లు పట్టుకొని వెంటపడి వచ్చింది పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై తెగ మురిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వెంటన సై చుట్టం సై కత్తెర గొడలకు కత్తుల గొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం 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 నీకా నాకా హే నీ మన పరువుని మన ఉప్మాని కాపాడాల్సిన బాధ్యత నీదమ్మా. ఉప్మా గెలిచి నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అమ్మా. అబ్బా, అయితే నీకు 4 జీడిపప్పులు ఎక్స్ట్రా పెడతానరా. కంటే కూతుర్న కనాలనే అంత గొప్పగా ఆడి మన ఉప్మాని గెలుచుకొని వస్తాను నాన్న. అమ్మా, నీలాంటి ఆడవాళ్ళకి అన్యాయం చేసే రాంబాబు లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పి ఉప్మా తెచ్చి నీ చేతుల్లో పెడతానమ్మా. గుండెలు పిండే మాట చెప్పావురా. విజయమో వీర స్వర్గమో తేల్చుకురా నాన్న. ఈ మాట చాలమ్మా. ఉప్మా మనదే అన్నంత నమ్మకం కలుగుతోంది. నీలాంటి బిడ్డ నాకున్నందుకు నేను గర్వంతో పొంగిపోతున్నాను. ఏంటి ఉప్మాకే? రెడీనా మీరు? రెడీ. యో స్టార్ట్. ఒరే విశ్వ ఒక్కటే ఆ ఒక్కటే 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 దీని కసి చూస్తుంటే అదే గెలిచేలాగుంది. మన ఉప్మా వదులుకోలేమని భయం వేస్తోంది. నువ్వు ఆపు. ముసలి ఆ మాట ఎప్పుడు ఆపుతావే? ఉండవా? అయ్యో, బిడ్డ అలసిపోతున్నాడమ్మా. ఇంకెప్పుడు ఆపుతావు? ఆగట్లేదు, ఉండవా? ఆపు. ఆపకపోతే మీరు నన్ను వదులుకోవాలి. పైకి పోయేలా ఉన్నాను. అయితే ఆపక్క అమ్మా. ఆపవే ముసలి, ఆపు. ఆగవే, ఆగు. ఉప్మా కొట్టుకొచ్చావు
కష్టపడి వండుకున్న ఉప్మాని పోటీ పెట్టి దొబ్బేస్తారా? దేవుడున్నాడు, మీరు వాడుకున్నది ఎప్పుడో ఒకప్పుడు మాకు ఇవ్వకుండా పోతారనుకుంటున్నారా? నాన్న ఆకలి వస్తుంది. నన్ను తినవే. మా ఇంట్లో నిన్నటి అన్నం ఉంది, తింటావా? ఎదవ వేషాలు వేసావంటే నా చేతుల్లో తన్నులు తింటావు. ఏయ్, నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. నువ్వు ఆగరా, ఓడిపోయిన వాడితో మనకు పనేంటి, వదిలే. ఏ, మీ ఇంట్లో అన్నం తినాల్సిన కర్మ మాకేంటి? మేము హాయిగా ఏ రెస్టారెంట్ కో వెళ్ళి తింటాం. వెళ్ళు వెళ్ళు, కానీ మాకు రేపు ఏం వండి పెడుతున్నావో చెప్పెళ్ళు. అవసరమైతే వంటైనా మానేస్తాను కానీ మీతో ఈ పెంట పెట్టుకోను. ఛీ! ఇంకా ఎందుకు ఆలస్యం? జీడిపప్పు ఉప్మా తినేద్దామా? తినేద్దావురా. అమ్మా వెళ్ళి తీసుకురామ్మా. ఏమైందబ్బా? అమ్మ త్వరగా ఉప్మా తీసుకురామ్మా. ఆ ఉండవే, అక్కడ ఉప్మా కనపడతలేదు. లేకపోవడం ఏంటో ముసలి, ఎక్కడ పెట్టావు? అక్కడే పెట్టాను రా. అక్కడే పెడితే ఎక్కడికి పోతుంది? ఏమో. ఆ దేవుడు ఉన్నాడని చెప్పాను కదా, దేవుడు ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళి చూడండి రా. అక్కడ లేదమ్మా. లేదా? కొట్టేసిన ఉప్మా పోతేనే మీకు అంత బాధగా ఉంటే మేం కష్టపడి వండుకున్న ఉప్మా మీరు దొబ్బేస్తే మరి మాకెంత బాధగా ఉంటుంది? ఆ, దేవుడా, ఆ ఉప్మా దొరకకుండా చూడు స్వామి. నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఆ. నన్ను సీరియస్ గా చూడటం కాదు, ఉప్మా ఎక్కడుందో చూసుకోండి. వెళ్ళి అన్ని చోట్ల వెతకండి రా. పడ్డావా? కనపడ్డాడు. ఎవరు? ఏంట్రా? ఆహా. సరిపోయిందా? ఒక గుప్పెడు ఎక్కువ అయిందండి, ఓపిక బట్టి తినేసా. జీడిపప్పు ఒక పావు కేజీ వేశారు. మేము అక్కడ అన్ని పిల్లి మొగ్గులు వేస్తుంటే ఉప్మా నువ్వెందుకు తినేసావురా? ఆ బల్ల మీద పెడితే నాకే అన్నారు కదా, మీరు గొడవ పడి నాకు ఇచ్చేసారు అనుకున్నాను అమ్మగారు. రాంబాబు గారు ఏం వండారండి? మీ కాళ్ళకు దండం పెట్టాలండి. అబ్బో, ఇప్పుడు వంగలేనండి, రేపు పెడతాను. ఇట్స్ ఓకేరా, నాకు దండం పెట్టకపోయినా పర్వాలేదు. మొత్తం ఉప్మా ఇంత కూడా మిగల్చకుండా ఊడ్చేసావు కదా, నాకు అది హ్యాపీ. రాంబాబు గారు వచ్చే జన్మట ఉంటే మీ పెళ్ళంగా పుడతానండి. అయితే ఇప్పుడు చచ్చిపోరా దొంగ సచ్చినోడా. వీడికి మాటలు సరిపోవు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి కుమ్మేయండి. ఏయ్, ఆగు!